నీతి వలన శాంతి కలుగును. నీతి వలన నిత్యము నమ్మకము, నిబ్బరము కలుగును. దేవుని ప్రజలు చీకు చింత లేకుండా శాంతి సమాధానముతో జీవింతురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు. నీతి వలన శాంతి కలుగును. నీతి వలన నిత్యము నమ్మకము, నిబ్బరము కలుగును. నీతి వలన మనకు శాంతి. నీతి అంటే మనము అబద్ధం ఆడకుండా, నీతిగా ఎవరి సొమ్ము దొంగిలించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నీతి నిజాయితీగా మనం బ్రతకాలి అంటాం కదా. సత్యమే చెప్తూ దేంట్లో కూడా మనము ఇతరులకు దొరకకుండా మనము నమ్మకంగా దేవుని పట్ల నమ్మకము, భయభక్తి కలిగి ఏ తప్పుదమ్ములు పొరపాట్లు చేయకుండా మనము జీవించినప్పుడే నీతిమంతులు అంటారు. నీతిమంతులు ఎవరు? దేవుడే నీతిమంతుడు. మానవులము కనుక మనము ఏదొక బలహీనతలో మనము చిక్కుకొని నీతిని కోల్పోతుంటాము. కానీ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీతిమంతుడు. ఆయన నీతి కార్యములు, ఎన్నో అద్భుత కార్యములు చేసున్నారు. కానీ ఆ నీతి వలన ఏం జరుగుతుందంటే శాంతి కలుగుతుందంట. మనము నిజాయితీగా బతికినప్పుడు, నీతిగా నిలబడినప్పుడు అది శాంతి కలుగుతుంది. మనకు శాంతి సమాధానం మన హృదయములలో, మన కుటుంబములలో కానీ శాంతి సమాధానము మనకు కలుగుతుంది. నీతి వలన శాంతి కలుగును. నీతి వలన నిత్యము నమ్మకము కలుగును. నమ్మకము ఒక మనిషి మీద మనము నీతిమంతులము, యథార్థవంతులమైతే ఇతరులను కూడా మనము ఏరే వారిని కూడా అలాగనే అర్థం చేసుకుంటాం. వారిని కూడా యథార్థవంతులుగానే చూస్తాం. మనం ఏ చూపుతో చూస్తున్నామో ఇతరులను అదే రకంగా మనము కూడా అదే రకంగా వాళ్ళను కూడా నమ్ముతామన్నమాట. మంచిగా చూస్తే మంచిగానే కనపడతారు, చెడ్డగా చూస్తే చెడ్డగానే కనపడతారు, నీతిగా చూస్తే నీతిమంతులుగానే కనపడతారు, నీతి లేకుండా చూస్తే నీతి లేనట్టు వారిని కనపడతారు. ప్రతి ఒక్కరిని మనం ఎలాగ చూస్తామో, మన మనసులో ఏమనుకుంటామో వాళ్ళను మంచి అనుకుంటే మంచిగానే కనిపిస్తారన్నమాట. కానీ మనం ఈ నీతి నిజాయితీగా బతికినప్పుడు మనకు నిత్యము నమ్మకము కలుగునంట. నమ్మకం వేరే వాళ్ళ మీద నమ్మకం, దేవుని మీద నమ్మకము, మన తోటి వారి మీద నమ్మకము, మన ప్రజల మీద నమ్మకము, మన అక్క చెల్లెల మీద, అన్నదమ్ముల మీద, మన బిడ్డల మీద, అందరిపైన కూడా మనకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకము, దేవుని మీద నమ్మకం ఉంటే చాలు. మనం ఎటువంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నా దేవుడు నాతో ఉన్నాడు, నా నీతిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నీతి కార్యములు నాకు జరిపిస్తాడు అని చెప్పి మనం ఎప్పుడైతే నమ్మకము కలిగి దేవుని పట్ల మనము ఉంటామో అప్పుడు మనకు అన్ని కార్యములు దేవుడే చేస్తాడన్నమాట. నిబ్బరము కలుగును. మనం చూడండి, యథార్థవంతులుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికి భయపడము. యథార్థవంతులుగా ఎక్కడైనా మనం నిలబడినప్పుడు, సభలో ఎక్కడైనా నిలబడండి. యథార్థము మనలో తప్పు లేనప్పుడు, మనలో అవినీతి లేనప్పుడు, మనలో దొంగతనము, మోసము, ఎటువంటి పరిస్థితులు మనలో సైతాన్ క్రియలు ఏవి మనలో లేనప్పుడు, ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆయన పైన నమ్మకం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ధైర్యంగా నిలబడతాం. నిబ్బరంగా నిలబడతాం. ఎక్కడికి పోయినా నిబ్బరం మనకు కలుగుతుంది. ఎందుకు? నేను నీతిమంతుని, యథార్థవంతుని కనుక నేను ఎక్కడికి పోయినా కానీ ధైర్యంగా మాట్లాడగలుగుతా, యథార్థంగా నిలబడగలుగుతా. నేను ఎవరికి కూడా భయపడను అని చెప్పేసి ధైర్యము మనము చెప్పుకుంటాము. ఈ వాక్యం అండి యెషయా గ్రంథము 32:17-18 వచనములు ఉందండి. ఇంకొక మాట, దేవుని ప్రజలు చీకు చింత లేకుండా శాంతి సమాధానములతో జీవింతురు. దేవుని ప్రజలంటే మనం అందరం దేవుని బిడ్డలమే. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అన్నట్లుగా మనం అందరము దేవుని బిడ్డలమే. కానీ దేవుని ప్రజలంటే మనమే. దేవుని బిడ్డలమన్నా మనమే, దేవుని ప్రజలన్నా మనమే. చీకు చింత లేకుండా శాంతి సమాధానంతో జీవిస్తారని ఉంది. చీకు చింత అంటే దిగులు. కానీ దేవుని పట్ల నమ్మకం ఉన్నప్పుడు మనకు చీకులు ఉండవు, చింతలు ఉండవు.
నమ్మకం ఎప్పుడైతే మనము కోల్పోతామో అప్పుడే మనము కలవరపడతామన్నమాట. అప్పుడే మనము కుంగిపోతాం. అయ్యో! ఇదెందుకు జరిగింది? ఇదెందుకు జరిగింది? ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయి? ఈ బాధలు ఎందుకొస్తున్నాయి? ఈ శోధనలు ఎందుకొస్తున్నాయి? ఈ శ్రమలు ఎందుకొస్తున్నాయి? మేము దేవుడినే గదా ప్రార్థించేది అని అంటాం. ప్రార్థన చేస్తున్నాము గానీ నిండు విశ్వాసంతో, నమ్మకంతో మనము చేయాలి. ఇప్పుడు మనము ఎవరికన్నా ఏదన్నా మనము ఒకవేళ ఎవరినన్నా మనం సహాయం కోరుతాము. సహాయం కోరినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి నాకు సహాయం చేస్తారు అనే నమ్మకం ఉంటేనే మనము వారి దగ్గరికి పోతాం. అదేవిధంగా దేవుని పట్ల మనకు నమ్మకం కలిగినప్పుడు దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనము శాంతి సమాధానంతో జీవిస్తామని చెప్తున్నాడు దేవుడు. నిజమే, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఆయన నీతి మనకొస్తుంది, ఆయన నమ్మకం మనకొస్తుంది, ఆయనలో ఉన్న సమాధానం మనకొస్తుంది, ఆయనలో ఉన్న గుణాలన్నీ కూడా మనలో ఉంటాయి. కాబట్టి దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి నేను ఒక చిన్న పాట పాడాలని అనుకుంటున్నాను. స్తోత్రం నాన్న. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో జరిపిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నిత్యము నా విజయములో చేస్తాడు. హలే హల్లెలూయా, 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 హలే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. హేటకాని ఉరల నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. వేటకాని ఉరల నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. ఎన్నో దినములు నన్ను పోషిస్తాడు, ఎన్నో దినములు నన్ను పోషిస్తాడు. ఎదిరించే ధైర్యాన్ని నాకిస్తాడు. హలే హల్లెలూయా, 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 హలే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. ఇనయము గల వారిని దీవిస్తాడు, దీన మనసు గల వారిని రక్షిస్తాడు. వినయము గల వారిని దీవిస్తాడు, దీన మనసు గల వారిని రక్షిస్తాడు. సమమైన మార్గములో నడిపిస్తాడు, సమమైన మార్గములో నడిపిస్తాడు. నారాక పోకడలందు ముందుంటాడు. హలే హల్లెలూయా, 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 హలే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు,
రక్షకుడు యేసు నీతిమంతుడు. స్తోత్రం నాన్న. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా తండ్రి, దయగల నా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాన్న. దేవా, నువ్వు నీతిమంతుడు కనుక మమ్మల్ని కూడా నీతివంతులుగా జీవింపమని అడుగుచున్నావు తండ్రి, కోరుకుంటున్నావు ప్రభా. అయా నీతిమంతుడువు నువ్వు నాన్న, నువ్వు పరిశుద్ధుడు నాయన, నువ్వు శాంతికరుడు, సమాధానకర్తవు నాయన. దేవా, నిన్ను నమ్ముకొని బ్రతికే బిడ్డలమైన మాకు కూడా నా తండ్రి, మా కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది, నమ్మకము, ధైర్యము మాకన్నీ అనుగ్రహించండి తండ్రి. దేవా, మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ కష్టాలలో ఉన్నా ప్రభా, నీ మీద నమ్మకము కలిగి ప్రభా, నీ నీతి మీద మేము ఆనుకొని ప్రభా నాన్న, నువ్వు పరిశుద్ధుడు నీతిమంతుడు కనుక మేము పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించే కృపను నాకును నీ ఈ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరికీ ప్రభా, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే నేను ఆలకిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించమని నాయన, వాళ్ళకు నీతిమంతులుగా వాళ్ళని తీర్చిదిద్దమని మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొని మేము పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమెన్. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మీకు తోడైండుగా. ఆమెన్.